హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. సో మళ్ళీ మా అక్క వెడ్డింగ్ వ్లాగ్ తో అయితే మీ అందరి ముందుకే వచ్చేసాను. ఈ వ్లాగ్ లో నేనైతే మా అక్క వెడ్డింగ్ లో జరిగే హైలైట్ మూమెంట్స్ అంటే ఇంపార్టెంట్ కొన్ని థింగ్స్ అన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. రాట వేయడం, అలాగే పందిరి, ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం, ప్రధానం, ఆ సందడి, సరదా, చుట్టాలు, ఈ హడావిడి అంతా కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం. నాకు కూడా ఒక మెమొరీలో ఉండాలని వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా బాగుంటుంది వ్లాగ్ అయితే. ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా చూసేయండి. సో డోంట్ స్కిప్ ఇట్. లెట్స్ గెట్ స్టార్ట్. పూజ చేస్తే వినాయకుడిని ఆశీర్వాదం తీసుకున్నాం. గౌరీ అష్టావదేవతి భూషి సహస్రాక్షర లక్ష్మీ నిహితాదివ లక్ష్మీదేవత మావాహయామి. సో గాయస్, మా అక్క పెళ్లి సందడంతా మొదలైపోయింది. సో ఇప్పుడైతే రాట కూడా వేస్తున్నారు అనమాట. మొత్తం ఇల్లంతా చుట్టాలతో కలకల్లాడిపోతుంది. సో చాలా వెడ్డింగ్స్కి అటెండ్ అయ్యాము. మా ఇంట్లో మా బాబాయ్ పెళ్లి తర్వాత చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా అక్కదే ఇలా మొత్తం అన్ని కార్యక్రమాలు పిన్ టు పిన్ నేనైతే చూడడం. సో ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. అండ్ ఈరోజు మా అక్కనైతే పెళ్లి కూతుర్ని కూడా చేస్తారు. దానికన్నా ముందు ఇలా రాట వేయడానికి అన్నిటికీ నేనే రెడీ చేశాను అనమాట. హెయిర్ స్టైల్, మేకప్, మొత్తం జ్యువెలరీ అని నేనే సెట్ చేశాను. మా అక్క ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా లక్షణంగా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా మన చుట్టాలు ఎవరెవరు వస్తారు, ఏమేమి జరుగుతాయో మొత్తం అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ గైస్. హాయ్ గాయ్స్. సో ఈరోజు రాట అయితే 6 గంటలకి అలా వెయ్యాలి. మన వాళ్ళు ఇప్పుడు టైం ఎంత అయింది? 7:25కి వచ్చారు గాయస్. నేనైతే తొందరగానే లేవడం ఏదో లేపేశారు ఇంట్లోని. కాకపోతే మా అక్కని రెడీ చేస్తుండడం, కొంచెం ఫ్రెష్ అవ్వడం, నేను రెడీ అవ్వడం లేట్ అయింది. చాలా బేగా వద్దాం అనుకున్నాం గాయ్స్. 6కే లేచాము. కాకపోతే నాని లేపడానికి చాలా టైం పట్టింది. వీళ్ళు లెగట్లేదు అసలాడు. మా శాన్వి పాప వచ్చేసింది. మా తుషి పాపం ఇంకా పడుకొని లేవలేదు. ఈరోజు మా సతీష్ అన్య యానల్ భోజనాలు కూడా అవుతున్నాయి అనమాట. సో అన్ని కవర్ చేసుకొని మా బావాళ్ళు కూడా వచ్చారు. హాయ్ చెప్పు. సో మా పెద్దమ్మ, మా అక్క, మా వదిన, కొత్త కోడలు. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మా సతీష్ అన్య వాళ్ళ వైఫ్ మా వదినమ్మ అనమాట. సరే సరే. పెళ్లి కూతురికి మేనమామ వైపు నుంచి సారీ పెడతారు కదా. సో మా గంగాధర్ మావయ్య అలాగే మా రత్నక్క అయితే మా అక్కకి పెళ్లి కోసం సారీ మొత్తం తీసుకొచ్చారు అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అనమాట. చాలా ఐటమ్స్, అలాగే ఈరోజు వాళ్ళ పేరు మీద సమ్ ప్లేట్స్ కూడా పంచుతున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. అలాగే చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు సారీ కోసం. సో పెళ్లి కూతుర్ని కూడా చేస్తున్నారు. అవంతా కూడా మీరు చూసేద్దరు. వచ్చేయండి. అందరికి టిఫిన్ సర్వ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మేము కూడా తింటున్నాం అనమాట. సో నేనైతే ఓన్లీ దో ఇడ్లీ ఈజ్ ఎనఫ్. చాలా బాగుంది. టమాటో చట్నీ చాలా బాగుంది. పెళ్లి సందడి అయితే మామూలుగా లేదు. చుట్టాలందరూ అండ్ మౌని కూడా కలకల్లాడిపోతుంది. అండ్ మా కజిన్స్ అందరూ గ్యాంగ్ అందరూ పనిచేస్తూ నీట్గా సందడి చూస్తుంటే మాత్రం కిరాక్ ఉంది. మొత్తం ఈ రోజు రాటా పెళ్లి కూతురు చేయడం అయితే చాలా బాగా జరిగింది. మా మేనమామ వైపు నుంచి సారీ తేవడం, ఇదంతా మాకు చేయడం అయితే చాలా 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 హ్యాపీ అనిపించింది. అమ్మమ్మ వాళ్ళ వైపు, నానమ్మ వాళ్ళ వైపు మొత్తం చుట్టాలందరూ కూడా వచ్చి మొత్తానికి ఈ కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో ఈ టిఫిన్స్ అయిపోయిన తర్వాత ప్రధానం కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా మీ అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి.
ఆఫ్టర్నూన్ లంచ్కి మేమైతే భోజనాలు పెట్టిస్తున్నాము. 12+ ఐటమ్స్ అయితే క్యాటరింగ్కి వచ్చేసాయి అనమాట. ఈ రాట పెళ్లి కూతురు ప్రధానంకి వచ్చిన వాళ్ళందరికీ అండ్ పెళ్లి కొడుకు తరపు వైపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సో భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మన కజిన్స్ కూడా లంచ్ చేసేస్తున్నారు గైస్. చాలా టేస్ట్ గా ఉన్నాయి. గుత్తి వంకాయ కూర అయితే అదిరిపోయింది గైస్. చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తున్నారు గాయస్. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మా శోభ నాకు ఫీడ్ చేస్తుంది అనమాట. ఒక పక్క అది కూడా తింటుంది. మంగత్త హాయ్ చెప్పు. హాయ్ ఆర్తి. మా మేనత్త గాయస్. మా చిన్నానమ్మ హాయ్ చెప్పు. హాయ్. మా మాయ మా డాడీ హాయ్. హాయ్. మోనే వెళ్ళిపోతున్నా ఫోటోలు తీసేది ఎవరు మోనే? రక్తం చెందిస్తున్నాడు మోని. దానికి అంటించదు. నీ బాధ ఏట్రా? వెళ్ళిపోతే మళ్ళీ నాకు భూమి పెట్టదు ఎవరు, స్నాక్స్ ఇచ్చేది ఎవరు, స్నాక్స్ ఎవడెత్తారు బే నీకు? అసలు ఎవరు రప్పిస్తారు అక్కడికి? అక్కడ రానేస్తాం మమ్మల్ని. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినంత పని. రెండు మెట్లు ఎక్కుతాం మోని పైకి.